ఎడారిలో సెలయేర్లు ఫిబ్రవరి 12వ తేదీ. శ్రమ నొందియుండుట నాకు మేలాయను. 119వ కీర్తన 71వ చరణం. దేవా, ఈ మాట చెప్పలేని వారిపై జాలిపడు. నా చిత్తము కాదు, నీ చిత్తమే అని. ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అని ప్రార్థించి గెత్సెమనే వనం ఉద్దేశమేమిటో చూడలేని వారిపై జాలిపడు. మనం పరలోక మార్గం గుండా పయనిస్తున్నప్పుడు దేవుడు మన నుంచి గొప్ప అనుభవాలను ఆశిస్తాడేమో అనిపిస్తుంది. మొదట నీళ్లు మడమలోతులో ఉంటాయి, తరువాత మోకాళ్ళ వరకు, ఆ తరువాత నడుము వరకు చేరి ఈత కొట్టడానికి సరిపోయినన్ని వస్తాయి. నీరు మడమలోతు వరకే ఉంటే కష్టాల కడలి మీద ఈత కొట్టడం సాధ్యం కాదు. మన శ్రమలు ఎంత తీవ్రమైనవి అయినా దేవుడు వాటన్నిటిలో నుంచి మనల్ని ఉత్తీర్ణులను చేస్తాడు. జాతీయ స్థాయిలో రంగం మీదకి వచ్చిన ఒక వ్యక్తి ఓటమి వైఫల్యాలను అనుభవించడంలో దిట్ట. తన తోటి పౌరులకు, తన దేవునికి సేవ చేయాలన్న అంకుటిత దీక్ష, పట్టుదల అతనిలో లేకుంటే మాత్రం చరిత్ర అతన్ని అమెరికా దేశపు అతి గొప్ప అధ్యక్షులలో ఒకడిగా నమోదు చేసి ఉండేది కాదు. అతని వైఫల్యాలే అతని విజయాలు. అబ్రహాం లింకన్ ఇలినాయిస్ శాసనసభకు పోటీ చేసి ఓడిపోయినప్పుడు తన మొదటి రాజకీయ వైఫల్యాన్ని చవిచూశాడు. వ్యాపార రంగంలో ప్రవేశించుమని స్నేహితులు అతన్ని ప్రోత్సహించారు. అక్కడ వచ్చిన నష్టాల కారణంగా చేసిన అప్పులు తీర్చడానికి అతనికి సుమారు 20 ఏళ్ళు పట్టింది. తరువాత తన తదుపరి వైఫల్యం తాను త్వరలోనే వివాహం చేసుకోబోతున్న యువతిని కోల్పోయినప్పుడు ఎదురైంది. ఆ తరువాత మరొక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు, కానీ ఆమె ప్రక్కలో ముల్లులా మారింది గనుక ఇది మరొక వైఫల్యం. తన రాజకీయ లక్ష్యాలలో రెండవది కాంగ్రెస్లో చేరడం. దాన్ని కోల్పోవడమే కాక యునైటెడ్ స్టేట్స్ ల్యాండ్ ఆఫీస్తో పాటు యునైటెడ్ స్టేట్స్ సెనేట్ రెండింటినీ ప్రత్యర్థులు చేజిక్కించుకున్నారు. ఇన్ని ఓటముల తరువాత ఎవరైనా సరే ధైర్యాన్ని కోల్పోవడం సహజం. అయితే లింకన్ గారు ఇంకా ఉన్నత లక్ష్యాల కోసం ప్రయాసపడ్డారు. 1856లో ఉపాధ్యక్ష పదవి తనకే దక్కుతుందనుకున్నాడు. ఆ పదవి చేపట్టలేకపోవడంతో 1858లో మళ్ళీ ప్రయత్నించి డగ్లస్ చేతిలో ఓడిపోయాడు. ఒక వైఫల్యం తర్వాత మరొకటి, తీవ్రమైన ఘోర వైఫల్యాలు. అబ్రహాం లింకన్ గురించి వినని వారు ఎవరుంటారు? అయినప్పటికీ ఆయన వైఫల్యాలు ఎవరికీ గుర్తురావు. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.